ఆ పాపమయమైన కాలములో దేవుడు దెబోరాను చూశాడు. ఎంత పవిత్రంగా ఉంది ఈ స్త్రీ, ఎంత పరిశుద్ధంగా ఉంది ఈ స్త్రీ, ఎంత నిక్కచ్చిగా బ్రతుకుతా ఉంది, ఎంత నికార్స్గా బ్రతుకుతా ఉంది, ఎంత పవిత్రతతో బ్రతుకుతా ఉంది, ఎంత చక్కగా నా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది, ఎంత చక్కగా ప్రార్థిస్తూ ఉంది. చుట్టూ పాపమయమైన లోకము, పాపముతో నిండిన ప్రజలు, విగ్రహారాధనతో నిండిన జీవితాలు, కానీ ఈ దెబోరా ఎంత ప్రత్యేకంగా ఉంది అని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఈరోజు ఆకాశం నుంచి దేవుడు గమనిస్తూ ఉంటే దెబోరాలా మనం కనబడతా ఉన్నామా? ఎంత క్లిష్ట పరిస్థితి కలిగినా, ఎంత గడ్డు కాలం ఉంది నా సహోదరికి, నా కుమార్తెకి, ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి నా కుమార్తెకి, అయినా సరే ఎంత బలంగా ఉంది అనే సాక్ష్యము దేవుడు మనల్ని చూసినప్పుడు చెప్పగలుగుతా ఉన్నాడా? ఆలోచన చేద్దాం. ఎన్నో సమస్య లేని కుటుంబం ఉంటుందా? అస్సలు లేదు, ఉండదు. ఏదో ఒకటి అయిపోయింది, రిలాక్స్ అవుదాం అనుకునేసరికే ఇంకొకటి రెడీగా ఉంటుంది. అయితే మనం వాటిని చూసి ఏమాత్రం కూడా చలించకూడదు. దెబోరా అంతే కదండి. చలించిందా? చలనమే లేదు. స్థిరముగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె నిలబడింది. హల్లెలూయా. మరి దెబోరా లాంటి జీవితాన్ని దేవుడు ఈరోజు మనందరి నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. బహుశా ప్రార్థించేటప్పుడు, ప్రవ్వా ఈ పరిస్థితి అయ్యా, ఈ కాలం అయ్యా, ఇది జరుగుతూ ఉంది నా జీవితంలో, పంచుకుందాం, చెబుదాము. కానీ చెబుదాం, ప్రవ్వా ఈ పరిస్థితుల్లో నేను బలముగా నిలబడతా. బహుశా నా కుటుంబంలో నా భర్త బలహీనుడేమో, నా పిల్లలు బలహీనులేమో, నా తల్లిదండ్రులు బలహీనులేమో, నా చుట్టూ ఉన్న రక్త సంబంధికులు బలహీనులేమో, పాపములో బ్రతుకుతున్న వాళ్ళేమో, కానీ నేను నిలబడతా నీ కొరకు అనే ఒక స్టాండ్ మనం తీసుకోవాలి, అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అది సాధ్యం కాదమ్మా అంటారా? సాధ్యమే. ఎలా చెప్పగలం? దెబోరాను చూసి చెప్పగలం. మన చుట్టూ అండి దెబోరా చుట్టూ ఉన్నంత దుష్టులైతే లేరండి, ఖచ్చితంగా చెప్పగలం. అంత పాప ప్రవాహము లేదండి, అప్పుడున్నంత భయంకరమైన జీవితము లేదు. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. దేవుని కృప మనకు తోడుగా ఉంది. బలమైన మాటలు ఎప్పటికప్పుడు మనం సంఘంలో ప్రతి చోట వింటా వస్తూ ఉన్నాం. అంత గడ్డు పరిస్థితి ఆ కాలములో ఉన్నటువంటి కాలము ఇప్పుడు లేదేమో. అయినా సరే ఎందుకు బలహీనం అయిపోతా ఉన్నాం? ఎందుకు దేవుడు మనల్ని చూచే పరిస్థితిలో మనం లేము? ఆకాశం నుంచి ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయనకి కనబడట్లేదు? ఆయన దృష్టిలో మనం ఎందుకు పడట్లేదు? ఆలోచన చేసుకుందాం.